బాబు 2 చేతులు లేని కబోదిన్ నాయన నువ్వు 1 రూపాయి దానం చేయనా 2 చేతులు లేని కబోదిన్ నాయన నువ్వు 10 రూపాయలు దానం చేస్తే భగవంతుడు నీకు 10 రూపాయలు ఇస్తాడు నాయన అరే రూపాయి ఏంటో రూపాయి బాబా భగవంతుడా 2 చేతులు లేని కబోదిన్ నాయన నువ్వు 1 రూపాయి ఇస్తే భగవంతుడు నీకు 2 రూపాయలు ఇస్తాడు నాయన నువ్వు 1 పాత కలర్ టీవీ ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త కలర్ టీవీలు ఇస్తాడు నాయన నువ్వు 1 పాత లుంగి ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త లుంగీలు ఇస్తాడు నాయన ఏంటి నాయన అలా చూస్తున్నావు నాకేమైనా టపా వచ్చిందా వచ్చింది నాయన నిన్ను సరాసరి పైకి పంపించే టపా వచ్చింది తీసుకో ఎలా తీసుకోమంటావు నాయన 2 చేతులు లేని కబోదిని ఈ డబ్బాలు వేయి నాయన నాయన ఇందులో ఏముంది బాంబు బాంబా ముష్టి వాళ్ళని చూస్తే జాలిపడతా ముష్టి వాళ్ళని చూస్తే రెచ్చిపోతా భగవంతుడు 2 చేతులిచ్చింది కష్టపడి పని చేయడానికి రా మాత కవడం తల్లి అని అడుక్కుతున్నాను కాదు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావో నిన్ను కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తే అడ్రస్ లేని కవర్ల శ్మశానంలో పడతావు సోదరా ఆ ఇల్లెవరిది నానాజీ అని మర్డర్లు చేస్తుంటాడు అయినా మనకెందుకు ఏమైనా విషయం ఉందా సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇస్తారా లిఫ్ట్ మొన్న ఈ మధ్య ఒక విధవని ఎక్కించుకుంటే టైరే పంచర్ అయింది అయినా సిక్కు సోదరుని కాదనకూడదు ఎక్కువ థ్యాంక్ యూ సార్ ఓహో ఇంత బరువున్న వేడి సిక్కు సోదరా నేను చాలా వెయిట్ ఉన్న మనిషిని సార్ ఏమిటా తుస్సు సార్ మీరు కష్టమన్నంటే చెప్తాను సార్ ఏమిటది మీ సైకిల్ కి పంచర్ అయింది సార్ ఇంతకు ముందు నా సైకిల్ ఎక్కిన వాడు నువ్వే కదూ పెడతా మొహం పేసు నువ్వు సార్ 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 గడ్డం పెక్కండి సార్ డేంజర్ అయిపోద్ది డేంజర్ నీకా నాకే సార్ అటు చూడండి సార్ ఆ గడికర గంట చూశారు కదా సార్ వాడు నన్ను గుర్తుపెడితే పిచ్చి కొట్టుడు కొడతాడు సార్ వై చెప్తానండి సార్ వీడెవడు నానాజీ సార్ నానాజీ అంటే రోడ్ నెంబర్ 8 లో పెద్ద బంగ్లా సార్ మధ్య లేక మర్డర్లు చేసేవాడి చేతిలో మేము ఇద్దరు ఇరుక్కుపోయా సార్ ఈ ఫోటో నాకు ఇస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేసే ఉపాయం నేను చెప్తాను ఒరే ఇన్నాళ్ళు మాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా నిద్రపోతున్నావురా నువ్వు నీకు ఇస్తాను రా కిక్కు ఏంట్రా రైటు ఇదేంట్రా నాన్న మాలేసి పడుకున్నాడు ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోయారులే మనం వెళ్దాం నా మాట విని సేఫ్ సైడ్ కి ఇంకో ఫోటో తీసుకోండి ఇలా ఫోజులు ఇచ్చి అడుక్కులో గడ్డపేసుకున్నారు తీయండి ఓకే 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 మళ్ళీ లైట్ వెలిగిందేంట్రా వైర్ లూజ్ కనెక్షన్ అన్నా అది ఆఫ్ చేయి
శబాష్, చాలా బాగా తీసావయ్యా ఫోటో. అవును, ఎందుకింత లేట్ చేసావు? అది ఐడియా. వాలి, డబ్బులు ఇచ్చి పంపించు. సార్ మళ్ళీ ఎవరిలో పోతే కవర్ పెట్టండి సార్. నువ్వు రా, కబురు పెడతారు కదా, పెడతారు. ఆగండి. నాకెత్తుదామా? ఏంటి ఎత్తేది? కాంపౌండ్ దాట ముందే కాల్చి చంపేస్తారా? పద. మా నాన్న జుట్టు తెల్లగా కదా ఉండాలి, నల్లగా ఉందేంటి? అందుకే సార్ ఫోటో తీసుకురావడం లేట్ అయింది. నెగిటివ్ ని సింగపూర్ తీసుకెళ్ళి వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ తీసుకెళ్ళి సార్. నువ్వెవడో పెద్ద ఆయన చుట్టూ నలుపు చేయడానికి. ఆగు, వాళ్ళు చెప్పింది నాకు నచ్చింది. మా నాన్న ఇలాగే అందంగా కనిపించాలి. వాళ్ళకి ఇంకో కట్టించి పంపించు. వెళ్ళు. సార్ ఏంటే మీరు ఈ వీధిలోకి ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో చూస్తున్నాం సార్. ఇది ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు మా పక్కనుంటే మాకు ప్రాబ్లం ఏంటి సార్? నానాజీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? సాల్వ్ అయిపోయింది సార్. మీరు కనిపిస్తే థ్యాంక్స్ చెప్తామని. దాని దేవుంది రేత. ఇప్పుడే వస్తాను. ఇదేంట్రా మ్యాటర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? మనకెందుకంటే కడుక్కున్నారండి ఫోటోలు. పద. హలో అర్చన గారు, బాగున్నారా? మీరా? అవును, హాస్పిటల్ నుంచి వస్తున్నారు. ఎవరికైనా ఒంట్లో బాలేదా? ఆటో. అర్చన గారు, అర్చన గారు, ఎవరో తరుగుతున్నట్టు అలా పారిపోయింది ఏమిటి? అందుకే అన్నారు పెద్దలు, సముద్రం లోతు తెలుస్తుంది గాని ఆడదాని గుండె లోతు కొలవటానికి సాధనమే లేదని. ఇక్కడున్నావా నా సుందర అన్నయ్యన్నా? వస్తున్నా. ఆ గుండె స్వామి నన్ను చూశాడంటే పార్సల్ ఇచ్చి ఇవ్వకముందే గెట్అవుట్ అంటాడు. ముందు అర్చనతో భేటీ, ఆ తర్వాత డ్యూటీ. ఎక్కడ పెడదాం? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరు చేస్తున్న పనే బాగులేదు. నిన్న మీకు సమాధానం చెప్పకుండా వచ్చేయడమా? కాదు, భగవంతుడు నాకు ప్రత్యక్షమై నీకు 1 కోటి రూపాయలు కావాలా, ఆడపిల్ల మొహంలో చిరునవ్వు కావాలా అంటే నేను మీలాంటి వారి చిరునవ్వే కోరుకుంటాను. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే వర్షాలు పడితే లాభం లేదండి, ఆడపడుచులు నవ్వుతూ ఉండాలి డైలీ. చందమామ చల్లగా ఉంటాడు కదా అని 24 గంటలు చందమామే ఉండాలని కోరుకోవడం ధర్మం కాదు కదా. అందుచేత ఎప్పుడు చిరునవ్వు నవ్వాలంటే ఎలా? సర్లేండి, నేను చేసిన పనేదో నచ్చలేదన్నారు. ఏంటది? సూదితో అలా పూలు గుచ్చటం. ఇది అందరు ఆడపిల్లలు చేసే పనే కదా. నిజమే, అలా సూదితో గుచ్చుతుంటే పూలు గోల చేస్తాయట. ఏమనో తెలుసా? పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకడా దయలేని వారు మీ ఆడవారు. పాపం పువ్వులంత బాధపడిపోతాయా అండి? అయితే ఈ రోజు నుంచి పువ్వుల్ని సూదితో గుచ్చను, దారంతోనే దండ కట్టుకుంటాను. అలాగే. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతారా? ఏంటది? మీకొచ్చిన పార్సల్స్ గుండెస్వామి నానాజీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? జనకవర బాబు చెక్ చేసిందా? ఎస్ సార్, చెక్ చేసింది. ఆ పార్సల్ తెచ్చింది ఎవరు? నేనే సార్. ఎవరి పేరుతో వచ్చింది? అర్చన అని ఆ అమ్మాయి పేరుతో వచ్చింది సార్.
భద్రాచలం ఎస్ సార్. అరెస్ట్ హర్. సార్ వచ్చింది ఆ అమ్మాయి పెడుతున్నా గానీ ఆ పార్సల్కు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సార్ ఆ దొంగ స్వామి గారిని తీసుకెళ్ళాను తంతే అన్ని రహస్యాలు బయటపడతాయి సార్. అసలు వీడు అదే నేరం ఎవరు చేశారో ఒక పోస్ట్ మన దగ్గర తెలుసుకోవాల్సిన కర్మపట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి. సార్, ప్లీజ్ సార్, తీసుకురండి. ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ సార్ నా మాట వినండి సార్. ఆడపిల్ల ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే ఆమె జీవితం సర్వనాశనం అయిపోతుంది సార్. నన్ను వదలండి, నాకు ఏ సంబంధం లేదు. సార్, నా మాట వినండి సార్. ఆ పార్సల్కు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ ప్లీజ్ ఆ అమ్మాయిని విడిచిపెట్టండి సార్. సార్ 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 విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప